హైదరాబాద్ నుంచి హిమాలయాలకు బైక్ పై ప్రయాణించి ఉమ్లింగ్ లా పాస్ ని చేరిన ఫస్ట్ హైదరాబాదీగా రికార్డు సృష్టించారు హారిక అనే బైక్ రైడర్. మే 25న జర్నీ ప్రారంభించిన హారిక ప్రతికూల పరిస్థితుల్లో వందల కిలోమీటర్లు బైక్ పై ప్రయాణించారు. భారత్ చైనా బార్డర్లో సముద్ర మట్టానికి దాదాపు 19,000 అడుగుల ఎత్తులో బైక్ రైడ్ చేసిన హారికతో నరేందర్ ఫేస్ టు ఫేస్. మనం చూడొచ్చు ఈ మధ్యలో అమ్మాయిలు బైక్ డ్రైవింగ్ చేస్తుంటే చాలామంది ట్రోల్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. కానీ అలాంటి నెగిటివిటీలో కూడా మన హైదరాబాద్ ఒక అమ్మాయి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద హిమాలయాల వరకు వెళ్ళింది. అది నార్మల్ కాదు, ప్రపంచంలోనే నాకు తెలిసి హైయెస్ట్ రోడ్ అనుకుంటా. సో ఆ అమ్మాయి మనతో ఉంది, ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హైదరాబాద్ టు హిమాలయ బైక్ మీద వెళ్ళారా, లేదు అంటే అక్కడ మధ్యలో నుంచి వెళ్ళారా? ఈ ఎవరెస్ట్ మీద మీకు రైడ్ చేయాలనే థాట్ ఎలా వచ్చింది ఫస్ట్? యాక్చువల్లీ నేను ఇక్కడి నుంచి బైక్లో వెళ్ళలేదు. ఐ రోడ్ ద బైక్ ఫ్రమ్ లే టు ఉమింగ్లా. అయితే నాది టోటల్ ఐ కెప్ మై ట్రిప్ ఫర్ లాంగ్. డైరెక్ట్ లే నుంచి అయితే అక్లమటైజేషన్ ఇష్యూస్ వస్తాయి మనకి. అందుకని శ్రీనగర్ నుంచి టైం తీసుకుని లే రీచ్ అయ్యి, లే వెళ్ళాక కొంచెం లదాఖ్ లోకల్ మొత్తం తిరిగి లంగ్స్కి ఆ లో ఆక్సిజన్ లెవెల్స్ బాగా అలవాటు అయ్యాక అప్పుడు బైక్ హైర్ చేసుకొని ఐ వెంట్ టు ఉమింగ్లా. సో ఈ థాట్ ఎలా వచ్చింది అంటే మీకు బైక్ రైడ్ చేయాలని చెప్పేసి అక్కడ ఆ ఏరియాలో? ఒక 2 years బ్యాక్ నా ఫ్రెండ్, అక్కడికి వెళ్ళొచ్చిన ఫ్రెండ్స్ ఆ రోడ్ డిస్క్రైబ్ చేశారు. అంటే నది పక్కనే నది చాలా బాగుంటుంది, ఆ కొండలు, ద కలర్స్ ఆఫ్ ఇట్. సో అప్పటి నుంచి అది ఐ హ్యాడ్ మై ఓన్ విజువల్ ఆఫ్ ఇట్. సో ఈ మధ్యలో చూసుకుంటా అంటే హైదరాబాద్ అయినా ఎక్కడైనా పేరెంట్స్ ఒక స్కూటీ మీద ఒక అమ్మాయి బయటికి వెళ్తుంటేనే ట్రాఫిక్లో కావచ్చు, మనం బాగున్నా ఎదుటి వాళ్ళు ఎలా వస్తారు అని చెప్పేసి జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తారు. లేదంటే చాలామంది వద్దు ఒకదాని ఎందుకు అవసరం అని అంటారు. మీరు సింగిల్గా లే నుంచి వెళ్ళి ఉమ్మింగ్లా వరకు వెళ్తే ఇంట్లో ఏం అంటే ఎలా రెస్పాండ్ అయ్యారు వాళ్ళు? సపోర్ట్ ఉందా లేకపోతే ఎలా? అంటే మమ్మీకి షీ నోస్ హౌ ఐ డ్రైవ్ ఆర్ రైడ్. ఆవిడ నేను డ్రైవ్ చేస్తే పక్కన నిద్రపోతారు, ఇంకెవ్వరు డ్రైవ్ చేసినా నిద్రపోరు. సో షీజ్ నోస్ ఐమ్ వెరీ సేఫ్ టు బీ విత్. కాకపోతే అక్కడ అంత దూరంలో సోలో అంటే ఇబ్బందులు వస్తాయి అన్న టెన్షన్ అయితే ఉండింది. బట్ ఆవిడకి ఇది కూడా తెలుసు, నేను ఏదైనా అనుకున్నాను అంటే నా రిసర్చ్ నేను చేసుకుని ఉంటా. ఏదో దూకుడుగా వెళ్ళిపోవడం కాకుండా నా సేఫ్టీ మెజర్స్ అన్నీ చెక్ చేసుకుని అంతా ప్లాన్ చేసుకుని వెళ్తాను అన్న కాన్ఫిడెన్స్ కూడా ఉంది. లే టు ఉమింగ్లా వరకు మీకు రోడ్ ట్రిప్ కదా, ఎన్ని కిలోమీటర్లు వచ్చింది మొత్తం? లే టు అప్ అండ్ డౌనా లేదంటే అప్ అండ్ డౌన్ రఫ్లీ అరౌండ్ ఒక 750 కిలోమీటర్స్ వస్తుందండి. అంటే ఎన్ని డేస్ పట్టింది మీకు? నేను 3 days తీసుకున్నా. మోస్ట్ ఛాలెంజెస్ థింగ్స్ ఏమున్నాయి దాంట్లో? ఫస్ట్ వెదర్, అండ్ ఇప్పుడు లదాఖ్లో మే టు సెప్టెంబర్ సమ్మర్. అయితే ద సన్ ఇస్ టూ హార్ష్, హ్యూమిడిటీ ఉండదు, ఇలా ఉండదు, ఇలా కూర్చోలేం మనం. సన్ విల్ బీ టూ హార్ష్. ఇట్లా ఏం లేకుండా వెళ్ళిపోతే యువర్ స్కిన్ విల్ హ్యావ్ ఆ స్కిన్ బర్న్స్ వచ్చేస్తాయి. అట్ ద సేమ్ టైం క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది. 2 ఎక్స్ట్రీమ్ కాంబినేషన్స్, షార్ప్ సన్ విత్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ విండ్స్, బాగా బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయండి. దట్ ఈస్ ద రీజన్ అక్లమటైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే జస్ట్ లదాఖ్ మేబీ ఒక 1 week or 10 daysలో చేసి వచ్చేయచ్చు. అది కాకుండా నేను 24 days ట్రిప్ పెట్టుకుంది ఎస్పెషలీ ఫర్ దిస్. ఎక్కడ అక్లమటైజేషన్ ఇష్యూస్ రాకూడదు అని స్లోగా ఆ హైట్స్కి అలవాటు పడుతూ, ఈవెన్ లేలో కూడా ఎక్కువ వాకింగ్ అది చేసి దెన్ యువర్ లంగ్స్ విల్ గెట్ యూస్ టు ఇట్. సో అందుకని ఫార్చునేట్లీ నాకు హెల్త్ ఇష్యూస్ ఏం రాలేదు. బట్ ఐ క్యారీడ్ ఎవ్రీథింగ్, మెడిసిన్స్, ఆక్సిజన్ స్ప్రేస్. ఎస్పెషలీ ఉమింగ్లా వెళ్ళాక మై ఫ్రెండ్స్ ఆర్ తెలిసిన చాలామంది అక్కడ డిజీనెస్, బ్రెత్లెస్నెస్ వచ్చేసింది అన్న కంప్లైంట్స్ చాలా విన్నాను. సో అందుకని ఆక్సిజన్ స్ప్రేస్ కూడా పట్టుకెళ్ళాను. జాగ్రత్తకి 2 పట్టుకెళ్ళాను. బట్ ఫార్చునేట్లీ ఐ డెంట్ హ్యావ్ టు యూజ్ ఇట్. సో మీరు ఫన్ కోసం మీ సరదాగా వెళ్ళిన రైడ్ ఇప్పుడు ఒక హిస్టరీ లాగా మిగిలిపోయింది, ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ స్టిల్ ట్రైయింగ్ టు ప్రాసెస్ ఇట్. అంటే నాకు అది
ఇట్ వాజ్ మై బకెట్ లిస్ట్ డ్రీమ్. కొంచెం ఏదో ధైర్యం చేశానేమో. ఓకే, లిటిల్ సోలో అంటే ఇట్స్ నాట్ ఈజీ, ఏదైనా అయితే చాలా కష్టం. అక్కడ జనాల వల్ల ఇబ్బంది ఉండదు, బట్ ఇట్ ఈస్ సో డెజర్టెడ్, సో హెల్ప్ రావడం కష్టం. నన్ను చూసి ఇంకొంతమంది అమ్మాయిలు ఏ ఫీల్డ్ అయినా అవ్వండి, డోంట్ నీడ్ టు టేక్ అ బైక్ అండ్ గో టు ఉమింగ్లా. చిన్న చిన్న వాళ్ళ విషెస్ పూర్తి చేసుకోకుండా అలా సప్రెస్ చేసి పెట్టేసుకుంటారు కదా, వాళ్ళు కొంచెం ధైర్యం తెచ్చుకొని అవి పూర్తి చేసుకుంటే అది నాకు ఎక్కువ సంతోషం ఇప్పుడు దీనికంటే కూడా. సో నార్మల్గా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కావచ్చు, ఎవరెస్ట్ ఎక్కే వాళ్ళు కూడా 100% ఉండదు మనం రిటర్న్ వస్తామా లేదా అని చెప్పేసి కొంచెం ఎక్కడో అంటే అది మన చేతిలో ఉండదు. సో మీకు ట్రావెల్ జర్నీలో ఎక్స్పీరియన్స్ ఏమన్నా భయం కలిగిన సిచ్యువేషన్స్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా? భయం అంటే మధ్యలో హాన్లే అని ఒక చోటు వస్తుంది, అక్కడికి ఒక మెయిన్ రోడ్ నుంచి డైవర్ట్ అయ్యాక దట్స్ అబౌట్ 45 to 50 kilometers. రోడ్ చాలా బాగుంటుంది, చిన్న చిన్న విండ్స్ వస్తాయి కదా, ఆ గాలి వల్ల పక్కన మొత్తం ఇసుక ఉంటుంది, ఆ ఇసుక రోడ్ మీద పడిపోతుంది. సో అలా ఒక చోట రోడ్ బాగుంది, టర్న్ తీసుకున్నాక సడన్గా మొత్తం శాండే, స్కిడ్ అయ్యాను, ఇంకా పడిపోతాను, ఇట్స్ డన్, ఏమవుతుందో తెలీదు అన్న థాట్ అప్పుడు వచ్చింది. బట్ లక్కీలీ పడలేదు. సో అప్పుడు కొంచెం భయం, ఎందుకంటే ఏదైనా ఇరిగితే నోబడీ విల్ బీ దేర్ టు హెల్ప్ యూ. ఆర్మీ వాళ్ళు ఇంకా చుట్టుపక్కల మొత్తం ఆర్మీ క్యాంప్స్ కాబట్టి. సో ఇప్పటివరకు ఉన్న మీ జర్నీలో బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఇప్పుడు రైడింగ్లో కావచ్చు, లేకపోతే ఇంతకుముందు కావచ్చు, ఏమనిపించింది? అంటే స్పెసిఫికలీ ఇన్ రైడింగ్ ఆర్ లైఫ్? రెండునా. రైడింగ్ అంటే మేబీ వేరే స్టేట్స్ ఈజీ ఏమో, కానీ లదాఖ్లో ఆఫ్ రోడింగ్ చాలా కష్టం అండి. బికాజ్ లదాఖ్లో ఆఫ్ రోడింగ్కి మెంటల్ టఫ్నెస్ చాలా అవసరం. అండ్ ఆల్సో ఐఎమ్ నాట్ ఎ రెగ్యులర్ బైకర్, సో కొంచెం ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేసుకొని అది చేసుకోవాలి. సో దట్ మెంటల్ టఫ్నెస్ ఇస్ డెఫినెట్లీ రిక్వైర్డ్. సో మీలాగా చాలా మంది ఉంటుంది, అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు, వెళ్ళాలని చాలా మందికి ఉంటుంది కానీ వెళ్ళలేకపోతారు. ఓకే, ప్రాక్టికల్ భయం అవసరం, బట్ సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకా మంచిగా పైకి ఎదుగుతారు కదా అన్న ఆ థాట్ ఎందుకు రాదు చాలా మందికి అనిపిస్తుంది. ఐ డోంట్ నో వాట్ కెన్ ఐ సే. ప్లీజ్ లెట్ యువర్ చిల్డ్రన్ ఫాలో దేర్ డ్రీమ్స్. ఎందుకంటే ఐ బిలీవ్ ఓన్లీ వెన్ అ పర్సన్ ఈస్ హ్యాపీ దే విల్ బీ ఏబుల్ టు అచీవ్ సంథింగ్ అండ్ డూ గివ్ దేర్ 100%. సో ఇది ఓవరాల్గా అంటే నెక్స్ట్ కమింగ్ రైడ్ కూడా తను సక్సెస్ఫుల్గా సాధించాలని, అలాగే చిన్న చిన్న విషెస్ ఉన్న వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న డ్రీమ్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు ప్లానెడ్గా వెళ్ళి వాళ్ళ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలని కోరుకుందాం.